హాయ్ ఫ్రెండ్స్, ఇలా బియ్యం పిండి వడియాలు పట్టుకోవడానికైతే ముందుగా మనమైతే వాటర్ అయితే తీసుకోవాలండి. ఇలా మేమైతే ఒక గిన్నెతో వాటర్ అయితే తీసుకున్నాం. ఈ గిన్నె అయితే 1 లీటర్ వాటర్ అయితే పడుతుంది. ఇలా మేము ఈ గిన్నెతో 8 టైమ్స్ అయితే వాటర్ అయితే తీసుకున్నామండి. అంతేకాకుండా ఇదే గిన్నెతో మళ్ళీ పిండి కూడా ఒక గిన్నె అయితే పిండి అయితే తీసుకున్నామండి. మేము తీసుకున్న వాటర్ని అయితే ఇలా బాగా మరిగించామండి. దీంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం మిక్సీ పట్టేసి, అంటే బాగా పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసి వేసుకోవాలండి. అలాగే తగినంత సాల్ట్, మనకి ఇష్టమైతే సగ్గుబియ్యం అండ్ పెసరపప్పు కూడా నానబెట్టి వేసేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న వాటిని ఇలా బాగా అయితే మరిగించాలండి. ఇలా బాగా మరిగిన తర్వాత మనమైతే పిండి అయితే వేసుకోవాలండి. ముందుగా మనం తీసుకున్న పిండిని అయితే కొద్దిగా వాటర్ వేసి ఇలా దోసల పిండిలా అయితే కలుపుకొని వేసుకోవాలండి. వేసుకున్నప్పుడు బాగా తిప్పాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది పిండి. మనం తీసుకున్న పిండి ఇలా ఉండలు అయితే కట్టకుండా బాగా అయితే తిప్పుతూ ఉండాలండి, లేదంటే గడ్డగడ్డల కింద వచ్చేస్తుంది వడియాలు పట్టినప్పుడు పిండి అయితే. ఇలా బాగా తిప్పుకోవడం వల్ల అయితే బాగా కరుగుతుందండి పిండి. పిండిని అయితే బాగా చిక్కబడేంత వరకు ఇలా అయితే తిప్పుకోవాలండి మనం. చూడండి, స్లోగా అయితే పిండి చిక్కబడిపోతుంది. చూసారా, చిక్కబడిపోయింది. ఇలా చిక్కబడిన దాన్ని మనమైతే ఒక దాంట్లోకి తీసేసుకుని, ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని వడియాలు అయితే పెట్టేసుకోవాలండి మనం. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి, లేదంటే వెంటనే ఈ పిండి అయితే చిక్కబడిపోతుందండి. ఇలా మనం తీసుకున్న పిండిని మనకు కావాల్సిన సైజులో అయితే వడియాల కింద పట్టేసుకోవాలండి. చూడండి, పల్చగా ఉందని అయితే అనుకోవద్దండి, పిండి అయితే చిక్కబడిపోతుంది వెంటనే. చూసారా ఎలా చిక్కబడిపోయిందో పిండి. ఈ వడియాలను అయితే మనం బాగా ఎండలో ఆరబెట్టుకోవాలండి. బాగా ఎండిన తర్వాత అయితే మనం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మనమైతే ఇలా క్లాత్ని అయితే కొద్దిగా తడుపుకోవాలండి. బాగా ఎక్కువైతే తడపకూడదు. వడియాలు పట్టిన వైపు అయితే తడపకూడదండి, బ్యాక్ సైడ్ అయితే తడుపుకొని ఇలా వడియాలు కొద్దిగా మెత్తబడిన తర్వాత అయితే స్లోగా మనం తీసేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించినట్లు చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఇలా అయితే మనం తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్న వడియాల్ని మళ్ళీ మనమైతే ఎండలో ఆరబెట్టుకోవాలండి. చూడండి, మెత్తగా ఉన్నాయి కదా ఇవి. వీటిని అయితే మనం బాగా ఎండబెట్టుకోవాలండి, బాగా ఆరేంత వరకు అయితే. చూడండి, ఆరిపోయినాయి బాగా. చూసారా, ఇలా ఆరిపోయిన వాటిని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, నేనైతే కొన్ని ఆయిల్లో ఫ్రై చేశాను. చాలా బాగున్నాయి కదండి చూడడానికైతే. ఇవైతే సంవత్సరం అంతా నిలవ ఉంటాయండి. పప్పు చారులోకి కానీ, చారులోకి కానీ, రసంలోకి కానీ తింటే చాలా బాగుంటాయి. చూడండి, చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి కదా. ఇలా ఈ వడియాలను అయితే మనం పట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటాయండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఈసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.
బాయ్ ఫ్రెండ్స్.